విదేశాలలో మన దేశానికి విదేశాల్లో ఉంటూ మన దేశానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అక్కడ వాళ్ళతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా స్మార్ట్ ఆస్ట్రో యాప్ పేరుతో తీసుకొస్తున్నారు. ఎవరైతే రాఘవేంద్ర సాయి అక్కినప్రగడ వస్తగానే 24 ఇయర్స్గా బ్యాంకింగ్, గవర్నమెంట్ టెలికాం లాంటి రంగాల్లో ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సిస్టమ్స్ నిర్మిస్తూ వచ్చారు. అనుభవంతో ఇంతవరకు ఆ టెక్నాలజీ మీద ఉన్న ఈ మనిషి ఇప్పుడు యూకేలో స్మార్ట్ ఆస్ట్రో అనేటటువంటి ఒక కొత్త యాప్ని లైన్లోకి తీసుకొచ్చారు. దీని వెనకాల ఒక ఐడియా కాకుండా 6 సంవత్సరాల పాటు కృషి చేశానని చెప్తున్నారు. 70కి పైగా రీసెర్చ్ పేపర్లు, 2,20,000కి పైగా సాఫ్ట్వేర్ లైన్స్ ఆఫ్ కోడ్ని 6 ఏళ్ల నుంచి అమర్చుకుంటూ వచ్చి ఇప్పుడు స్మార్ట్ ఆస్ట్రో పట్టుకొచ్చారు. ఇది వైదిక జ్ఞానాన్ని స్ట్రక్చర్డ్ డిటర్మినిస్టిక్ కంప్యూటేషన్తో ప్రాసెస్ చేసుకొచ్చారు. ఏఐ ద్వారా అర్థమయ్యే భాషలో పర్సనలైజ్డ్ ఆన్సర్స్ ఇచ్చేటటువంటి ఒక సరికొత్త వ్యవహారం అనమాట ఇది. ఇందులో స్పెషల్ ఏంటంటే 20కి పైగా ముఖ్యమైన జీవితాంశాల మీద పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ అడిగేటటువంటి ఏర్పాట్లు తీసుకొచ్చారు. సాధారణంగా మనకి ఇప్పుడు చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా, జ్యోతిష్కుల దగ్గరికి. ఈవెన్ ఇప్పుడు ఆన్లైన్ ప్రశ్నలు వేసేటటువంటి కూడా ఈ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళే ఈ జ్యోతిష్యుల పరిజ్ఞానంతో పెట్టుకొచ్చింది అనమాట ఇది. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, డబ్బులు ఎట్లాగొస్తాయి, ఇల్లు కొనడం సాధ్యం అవుతుంది, అమ్మడం వస్తుందా, అనుకూలమైన వ్యాపారాలు ఈ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్లి జీవితం ఎప్పుడు ఉంటుంది, మ్యారేజ్ ఎలాంటి అమ్మాయితో అవుతుంది, ఎలాంటి అబ్బాయితో అవుతుంది, కంపాటబిలిటీ ఎట్లా ఉంటుంది, చదువు ఎట్లా ఉంటుంది, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, విదేశీ ప్రయాణం ఎప్పుడు చేస్తాను, విదేశాల్లో స్థిరపడటం ఎప్పుడు ఉంటుంది, తిరిగి రావడం ఎప్పుడు ఉంటుంది, ఇట్లాంటి అన్నిటి కూడా ఇందులో తీసుకొచ్చేస్తున్నారు. ఇందులో యాప్ డౌన్లోడ్తో సంబంధం లేకుండా ఫీచర్స్ని పెట్టుకొచ్చారు. ఏదైతే smartastro.ai వెబ్సైట్ పెట్టారో అందులో నుంచి నేరుగా వాట్సాప్లో లేకపోతే ఇన్స్టాలో స్మార్ట్ ఆస్ట్రోను ఉపయోగించేటటువంటి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. తెలుగు టెక్నాలజీ ప్రొఫెషనల్ బ్రిటన్ నుంచి నిర్మించినటువంటి స్మార్ట్ ఆస్ట్రో అనేటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడం ఒక ఎత్తు అయితే, ఏ భాషలోనైనా ప్రశ్నలు అడిగేటటువంటి సదుపాయం తీసుకురావడం ఒకటి. దీనికి సంబంధించి ఇప్పుడు వివిధ దేశాల్లో ప్రజెంటేషన్స్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం పేటెంట్లు కూడా పొందుతున్నారు అన్నమాట.